ఈరోజు మనం తెలంగాణలోని ఒక ప్రముఖ విద్యాసంస్థ గురించి తెలుసుకోబోతున్నాం. అదే కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. ఇది కేవలం ఒక కాలేజీ మాత్రమే కాదు, అదొక వారసత్వం, భవిష్యత్తుకు మార్గం చూపే ఒక అవకాశమని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. ఈ కాలేజీని కేవలం చదువు చెప్పే చోటుగా చూడలేం. ఇది ఒక రకంగా చెప్పాలంటే సమాజాన్ని నడిపించే నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, లెక్చరర్లు, కొత్త ఆవిష్కరణలు చేసేవాళ్లు, ఇలా ఎంతో మంది గొప్పవాళ్ల ప్రయాణం మొదలైందే ఇక్కడ్నుంచే. సరే, మరి ఈ కాలేజ్ని ఇంత ప్రత్యేకంగా మార్చే అంశాలేంటో చూద్దామా? మన ఈ ప్రయాణంలో ముందుగా దాని ఘనమైన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత స్ఫూర్తినిచ్చే క్యాంపస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏమేం కోర్సులున్నాయో, చదువుతో పాటు ఏం నేర్పిస్తారో, చివరిగా దాని సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఓకే, మన మొదటి సెక్షన్ ఘనమైన వారసత్వం. చూడండి, ఈ కాలేజీకి ఉన్న పేరు ప్రతిష్టలు ఊరికే రాలేదు. దాని వెనక బలమైన టాప్ టైర్ గుర్తింపులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏ ఉంది చూశారు? ఇది మామూలు ఏ కాదు, ఇది ఒక క్వాలిటీ మార్క్. మన దేశంలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని అంచనా వేసే ఎన్ఏఏసి అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏ గ్రేడ్ అనమాట. ఆ ఏ గ్రేడ్ కూడా ఎలా వచ్చిందంటే ఏకంగా 3.22 CGPA స్కోర్తో. ఈ స్కోర్ ఈ కాలేజీని తెలంగాణలోని టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటిగా నిలబెట్టింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అంతేకాదండోయ్, క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం ఇచ్చే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ISO 9001-2015 కూడా ఉంది. అంటే ఇక్కడ ప్రతీదీ ఒక స్టాండర్డ్ ప్రకారం ఎంతో క్వాలిటీతో జరుగుతుందని దీనర్థం. ఇంకా చెప్పాలంటే ఈ కాలేజ్కి అటానమస్ స్టేటస్ ఉంది. అలాగే ఇది తెలంగాణ ప్రభుత్వానికి అఫిలియేట్ అయి ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో వాళ్ల కృషికి గ్రీన్ ఛాంపియన్ అవార్డు కూడా వచ్చింది. ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది గదా ఈ కాలేజ్ ఎంత క్రెడిబుల్, ఎంత ప్రత్యేకమైనదో. సరే, ఇక రెండో విభాగానికి వెళదాం, స్ఫూర్తినిచ్చే క్యాంపస్. అసలు స్టూడెంట్స్ చదువుకోవడానికి, ఎదగడానికి అక్కడి వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 150 ఎకరాలు. ఎంత పెద్ద క్యాంపస్ కదా! చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, సిటీ హడావిడికి దూరంగా, చదువు మీద పూర్తి కాన్సంట్రేషన్ పెట్టడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఏముంటుంది? ఇక్కడ మనం 2 విభిన్నమైన చిత్రాలు చూస్తున్నాం. ఒకవైపు చూస్తే కళ్లకు హాయిగా పచ్చని ప్రకృతి, మరోవైపు చూస్తే క్లాస్ రూమ్స్లో, ల్యాబ్స్లో మోడర్న్ టెక్నాలజీతో స్టూడెంట్స్ వాళ్ల స్కిల్స్ను షార్ప్ చేసుకుంటున్నారు. ఈ ప్రకృతి, ఆధునికత, ఈ రెండింటి కాంబినేషనే ఈ క్యాంపస్ స్పెషాలిటీ అన్నమాట. ఇక ఫెసిలిటీస్ విషయానికొస్తే ఇక్కడ ఏం లేదో చెప్పడం కష్టం. 27,500కు పైగా పుస్తకాలున్న పెద్ద లైబ్రరీ, ఫుల్లీ ఎక్విప్డ్ సైన్స్ ల్యాబ్స్, అవి 16 ఉన్నాయి. ఇంకా మోడర్న్ కంప్యూటర్ ల్యాబ్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్, జిమ్, ఒక పెద్ద ఆడిటోరియం, ఇలా ఒక స్టూడెంట్కు కావాల్సిన ప్రతిదీ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ మూడో సెక్షన్, మీ భవిష్యత్తు ఇక్కడే. మరి స్టూడెంట్స్ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఈ కాలేజ్లో ఎలాంటి అకాడమిక్ ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుందాం. రకరకాల కెరియర్స్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కోర్సులను డిజైన్ చేశారు. సైన్స్లో ఇంట్రెస్ట్ ఉందా? ఆర్ట్స్ వైపు వెళ్లాలనుకుంటున్నారా? లేక కామర్సా? ఏ ఫీల్డ్ అయినా సరే ఇక్కడొక కోర్స్ తప్పకుండా ఉంటుంది. బీఎస్సీలో లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బీఏలో రకరకాల కాంబినేషన్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంకా బీబీఏ, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాదు ఇంగ్లీష్, తెలుగు 2 మీడియంలలోనూ చదువుకోవచ్చు. సరే, డిగ్రీ అయిపోయింది, ఇక నెక్స్ట్ ఏంటి? స్పెషలైజేషన్ చెయ్యాలనుకునేవాళ్ల కోసం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. పీజీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎంఏలో తెలుగు, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక ఎంఎస్సీ విషయానికొస్తే మ్యాథ్స్, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు ఫారెస్ట్రీ, ఫిషరీస్ లాంటి యూనిక్ కోర్సులు కూడా ఇక్కడున్నాయి. ఆఫ్కోర్స్ ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు 4వ విభాగానికి వచ్చాం. చదువు ఒక్కటే సరిపోదు కదా. ఒక స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం క్లాస్ రూమ్ బయట ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారో చూద్దాం. ఫస్ట్ది ఎన్సీసీ. ఎన్సీసీ గురించి మనందరికీ తెలిసిందే. ఇది స్టూడెంట్స్లో డిసిప్లిన్, దేశభక్తిని పెంచుతుంది. అంతేకాదు
ఆర్మ్డ్ ఫోర్సెస్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. తరువాతది NSS అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్. దీని ద్వారా స్టూడెంట్స్ సమాజానికి సేవ చేయడం, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో నేర్చుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్లే చెట్లు నాటడం లాంటి ఎన్నో మంచి పనుల్లో వాళ్ళు చురుగ్గా పాల్గొంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. TSKC అంటే తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్. చదువు పూర్తవగానే ఉద్యోగం రావాలంటే స్కిల్స్ కావాలి కదా, ఆ స్కిల్స్ని ఎక్కడ నేర్పిస్తారు. కమ్యూనికేషన్, ఐటీ, అనలిటికల్ స్కిల్స్ ఇలాంటి వాటిలో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ కోసం స్టూడెంట్స్ని రెడీ చేస్తారన్నమాట. సరే, మనం చివరి విభాగానికొచ్చేశాం, విజయాల చరిత్ర. ఇన్ని చెప్పిన తరువాత అసలు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ కాలేజీకున్న సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఏంటో చూద్దాం. ఎందుకంటే మాటల కన్నా చేతలే ముఖ్యం కదా. ఈ ఒక్క వాక్యం చాలు ఈ కాలేజీ లెగసీని చెప్పటానికి. 60 ఏళ్లకు పైగా ఈ సంస్థ రేపటి తరం లీడర్స్ని, ప్రొఫెషనల్స్ని, విజనరీస్ని తయారు చేయడానికి అంకితమైంది. ఇది చిన్న విషయం కాదు. ఇక్కడ మనం చూస్తున్నది అదే. ఈ కాలేజ్ పూర్వ విద్యార్థులను సత్కరించే కార్యక్రమం ఇది. వాళ్ల సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడం. ఇక్కడ్నుండి చదువుకుని వెళ్లిన వాళ్లు సాధించిన విజయాలే ఈ కాలేజ్ గొప్పతనానికి అసలైన ప్రూఫ్. సో చూశారు కదా, గొప్ప ఎడ్యుకేషన్, మోడర్న్ ఫెసిలిటీస్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నీ ఒకే చోట. ఈ గొప్ప సంస్థ ఎందరికో వాళ్లకంటూ ఒక వారసత్వాన్ని నిర్మించుకోవడానికి బలమైన పునాది వేసింది. మరి మీ లెగసీని నిర్మించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?